గురువారం నుండి మార్చి 5 వరకు కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆలయ చైర్మన్ సంపత్రావుతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూర్యవాహన సేవలో పాల్గొన్నారు. భక్తుల కొంగు బంగారంగా కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విరజిల్లుతున్నారని, స్వామివారి కళ్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ములకనూరు భిక్షపతి, లింగాల సర్పంచ్ సురేష్, రేగొండ ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బ్రహ్మోత్సవాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజానికమంతా కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేని విధంగా మరి భూమి మీద వెలిసినటువంటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రేగొండ మండలం, కొడవటంచ గ్రామం, భూపాలపల్లి నియోజకవర్గం, జయశంకర్ జిల్లాలో వెలిసినటువంటి దేవాలయము. ఇది ప్రపంచంలోనే నేల మీద వెలిసిన దేవాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ యొక్క స్వామివారు ఆశీస్సులు పొందే విధంగా బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. కనుక భక్తులందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు పొంది మీ కార్యక్రమాలన్నీ విజయవంతమై మీరు సంతోషంగా జీవనం గడిపే కొరకు ఆ స్వామివారి ఆశీస్సులు పొంది బ్రహ్మోత్సవాల్లో పాల్గొనవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ, కళ్యాణం కూడా రేపు సాయంత్రము 8 గంటలకు మరి స్వామివారి కళ్యాణం కూడా మరి దేవస్థానం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణంలో కూడా ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని మరి స్వామివారి దీవెనలు, ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు సూర్య భగవాని మరి సేవా కార్యక్రమం కూడా ఈ కొడవటంచ దేవాలయంలో పునఃప్రతిష్ఠ సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాలు కూడా సావదీయడము స్టార్ట్ చేయడం జరిగింది. దీని భక్తులందరూ గమనించి మీ యొక్క మొక్కులు చెల్లించుకునే విధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాలు తీసుకోవాల్సిందిగా సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులు పొందే విధంగా మరి పొంది ఇంకా అభివృద్ధి చేయాలని, అభివృద్ధిలో భాగస్వాములు కూడా ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగస్తులు అందరూ కూడా కావాలని, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఈ దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములై బయటి దేశాల్లో, బయట గ్రామాలలో, బయటి పట్టణాల్లో ఉన్నటువంటి ఈ భారతదేశంలో, విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములై మీ సహకారాన్ని అందించాలని, ఆ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 360 రోజులు అన్నదాన కార్యక్రమం కూడా మరి వైశ్య సంఘం నుంచి ఇచ్చేయడం జరిగింది కొడవటంచ ఆలయంలో. అదేవిధంగా దీనికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకారం కూడా, తోడ్పాటు పూర్తిగా అందించి ఆ స్వామివారి ఆశీస్సులు పొంది మరి ఇంకా అభివృద్ధి చెందాలని విజ్ఞప్తి చేస్తున్నాం.